న్యూస్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ ను గురువారం దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బాలాజీ సందర్శించారు. రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం భర్తేష్ కుమార్ జైన్ ను డిఆర్యుసిసి రైల్వే కమిటీ మెంబర్ ఎన్డి తివారీ షాల్వాతో సన్మానించారు. అనంతరం ఎన్టీ తివారీ మాట్లాడుతూ పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయని అన్నారు. రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాటర్ సౌకర్యం లేదని, ఫ్యాన్లు తిరగడం లేదని, ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగడం లేదని తెలిపారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో దక్షిణ్, జీటీ, వారణాసి, తిరుపతి, జైపూర్, మైసూర్, తెలంగాణ ఎక్స్ప్రెస్ లు ఆపాలని అన్నారు. అలాగే ఓవర్ బ్రిడ్జ్ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, తదితర సమస్యలు పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు మెమోరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారు సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు ఎన్డీ తివారీ తెలిపారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ నత్తనడకన పనులు జరుగుతున్నాయి. ఈ రోజు వరకు కూడా ఎటువంటి పనులు జరగడం లేదు. ఇంకోటి ఏంటంటే మనకు పబ్లిక్ కూడా సౌకర్యాలు ఏం లేవు. ఇక్కడ ప్లాట్ఫారం లేదు, తాగేందుకు వాటర్ లేదు, ఫ్యాన్స్ తిరగడం లేదు, ఇంకా ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఆగడం లేదు. నవజీవన్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఇచ్చి బంద్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. అది ఇంకోటి మనకు దక్షిణ ఎక్స్ప్రెస్, జీటీ ఎక్స్ప్రెస్, వారణాసి, తిరుపతి, జైపూర్, మైసూర్, తెలంగాణ ఎక్స్ప్రెస్ కోసానికి కూడా మేము విజయం గారికి మెమోరాండం ఇచ్చినాము. ఇంకోటి మనకు ఇది ఓవర్ బ్రిడ్జ్ కోసానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ గేట్ పడుతుంది, దాన్ని కూడా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. విజయం గారికి హామీ ఇచ్చినారు, డిఆర్ఎం గారు హామీ చేస్తామని. ఇంకా చాలా సమస్యలు చేయాలని చెప్పినాము.